కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగినటువంటి దేవానికి స్తోత్రములు. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మమ్మల్ని ప్రేమించినందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. తండ్రి, ఇదిగో నాయన మీ చిత్త ప్రకారముగా మీ పాద సాన్నిధ్యముగా తండ్రి, ఇదిగో నాయన మీ చిత్తాన్ని గైకొని వారి ఉండటకు దేవ సహాయం చేయండి. తండ్రి, మీ కృపను అనుగ్రహించండి. నీ యొక్క చిత్తం ఏ రీతిగా మానవుని యొక్క జీవితాలలో జరగాలని, ఏ రీతిగా మా తండ్రి నీ వాక్యం ద్వారా మా బ్రతుకులు ఆత్మీయముగా బలపరచబడాలని, మీ చిత్తానుసారమైన కార్యసిద్ధి చేకూర్చబడాలనేటువంటిది మీ నిర్ణయం ఉన్నదో తండ్రి, ఆ రీతిగా నీ మాటలు వినువారుగా, నేర్చుకునేవారుగా, ఆత్మీయంగా బలపడేటట్లుగా దేవ సహాయం చేయండి. తండ్రి, నీ వాక్యమును పరిశీలించుటకు, వివేచించబడుటకు దేవ సహాయం చేయండి. నీకు మహిమ కలిగినట్లుగా మీ చిత్తానుసారమైనటువంటి అభివృద్ధిని చేకూర్చమని, నడిపించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అపోస్తుడైన పౌలు యొక్క జీవితంలో ఆయన చేసిన మూడో ప్రయాణం, ఆ మూడో ప్రయాణంలో ఎఫెసు నందు ఆయన చేస్తున్న పరిచర్యను గురించి మనము పరిశీలిస్తూ ఉన్నాం. అపోస్తుడైన పౌలు ఎఫెసులో ఇంచుమించు 3 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఈ 3 సంవత్సరాల కాలంలో తను లేఖనములను పరిశోధించుటలో, ఉపదేశించుటలో, తర్కించుటలో ఎన్ని అభ్యంతరాలు తన జీవితంలో ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పట్టు విడవక తను ఏం చేస్తున్నాడు అంటే తొరను అనే పాఠశాలలో పరిచర్య జరిగిస్తున్నటువంటి రీతిని మనం చూస్తున్నాం. అటువంటి సమయంలో దేవుడు తన వాక్యమును బలముగా ప్రకటించబడడానికి దేవుడు ఆ ప్రాంతంలో అద్భుతములను, విశేషమైన అద్భుతాలను దేవుడు చేశాడు అని మనము చూసాం. ప్రియమైన వారలారా, 12వ వచనం నుండి మనం చూసినప్పుడు అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను, నడికట్లనైనను, 19వ అధ్యాయం 12, రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారులను, మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నామని మాట చెప్పి దయ్యములను పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొని, యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, గాని మీరెవరని అడుగుగా, ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఇంట నుండి పారిపోయి. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయం కలిగెను. గనుక ప్రభువైన యేసు నామమున ఘనపరచబడిన విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకున్నారు. మరియు మాంత్రిక విద్యను అభ్యసించేవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి, వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రోకలై. ఇంత ప్రభావముతో ప్రభువాక్యము ప్రబలమై వ్యాపించింది. కనుక ప్రియమైన వారులారా, ఇక్కడ విషయములను మనం ఆలోచన చేస్తే పౌలు యొక్క చేతిగుడ్డలు
లేకపోతే రోగుల యొద్దకు తెస్తే రోగాలు విడిచాయి. అయితే ఇంకోటి జరిగింది ఏంటంటే దెయ్యాలు కూడా వదిలిపోయాయి. కాబట్టి ఇది కొందరు యూదులలో గమనించారు. ముఖ్యంగా స్కెవాయు అనేటువంటి ఇతడు ప్రధాన యాజకుని కుమారులు అంటున్నారు. అయితే మరి స్కెవాయు అనేటువంటి వాడు ప్రధాన యాజకుడుగా ఉన్నట్లుగా రికార్డ్స్ లేవు అంటున్నారు. మరి ఇతడు ఒకవేళ అతడు కలిగి ఉన్నాడో లేకపోతే ఆ వంశావళికి చెందినవాడో తెలియదు, కానీ మొత్తానికి ఇతడు లేవీయుడు, ప్రధాన యాజకుడు అంటున్నారు. ఈ ప్రధాన యాజకుని యొక్క కుమారులు ఎంతమంది ఉన్నారంటే 7. ఈ వచనాలు మనం చదువుతున్నప్పుడు 14 వచనంలో యూదుడైన స్కెవాయును ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయించుండీ. చూశారు ఏం చేశారు అన్నట్లయితే దయ్యాలు వెలగొట్టడంలో యూదులు కూడా చేసి ఉండొచ్చు. కాబట్టి ఎక్కువ శాతం మనం చూసినట్లయితే గారిడి విద్యలు ఆ పరిసర ప్రాంతాల్లో ఈ మనం వెళ్తున్నప్పుడు పౌలు గారు వెళ్ళినొచ్చున్న పరిస్థితుల్లో మనం చూస్తే గారిడి విద్య చేసేటువంటి వాళ్ళు సీమోన్ అనేటువంటి వాడు, బార్యేసు అనేటువంటి పేర్లు గల వాళ్ళు మనం చూస్తాం కదా. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్లయితే యూదుకు సంతతికి చెందిన వాళ్ళే, యూదులే ఉండొచ్చు, యూదులే, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే గారిడి విద్యలు చేయడం ఇలాంటివి. కాబట్టి వీటి ద్వారా ఎక్కువ శాతం దయ్యాలను వెలగొట్టుచున్నామని పేరుగాంచిన పరిస్థితులు ఉండవచ్చు. యేసుక్రీస్తు ప్రభు దయ్యములు వెలగొట్టుచున్న సందర్భాల్లో యూదుల అభ్యంతరాలతో ఏమన్నారంటే బెయల్జెబూల్ వల్లనే దయ్యాలను వెలగొట్టుచున్నారు అని యేసు ప్రభు మీద ఆక్షేపణ చేశారు. కనుక ప్రియమైన వాళ్ళారా, యూదులు ఇలాంటి రీతిని అభ్యంతరాన్ని యేసు ప్రభు చేసినప్పుడు అభ్యంతరం చేశారు. అలాగే ఈ పౌలు గారు కాలంలో కూడా, అంటే ఈ అపోస్తులు చేసేదానికి కూడా ఈ విధమైనటువంటి అభ్యంతరాలు, నిందలు పలు రీతిలో వారు చేసి ఉండవచ్చు. కాబట్టి ఈ విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళు ఏం చేశారంటే పౌలు చేయడమా మనం కూడా చేయగలం అని వీళ్ళు ఏం చేశారు అన్నట్లయితే ఒక దెయ్యం పట్టిన వాడి దగ్గరికి వెళ్ళారు. పౌలు ఏ విధంగా అయితే గద్దిస్తాడో అలాగని వీళ్ళు ఏమంటున్నారంటే పౌలు ప్రకటించి యేసుతోడు మేము ఉచ్చాటన చేయుచున్నాం, ఏ దెయ్యమా పో అన్నారు. కాబట్టి ఈ విధంగా ఉచ్చాటన చేసేటప్పటికి మాట ఎప్పుడైతే చెప్పారో దెయ్యాలు పట్టినటువంటి వారి మీద ప్రభువైన యేసు నామమున ఉచ్చరించడం పూనుకున్నారంట. అంటే ఎన్నిసార్లు అంటున్నారు ఇలాగ వీళ్ళు, ఏ దెయ్యమా పో, ఇదిగో పౌలు అనేటువంటి యేసు పేరట, యేసు ఆ మాట మీద నేనేం చేస్తున్నానంటే దెయ్యమా పో అని అన్నారనమాట. అంటూ అలా అంటూ ఏం చేస్తున్నారు అన్నట్లయితే వారు గద్దిస్తున్నారు. కానీ అపోస్తులు కానీ వారు ఏం చేశారంటే దెయ్యంను ఏం చేశారంటే గద్దించి వెంటనే వారు వదిలిపోయేటట్లుగా గద్దించినటువంటి రీతిని మనం చూస్తాం. కానీ ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే వీళ్ళు యేసు నామమున ఏం చేస్తున్నారంటే ఉచ్చాటన చేస్తున్నారు, దెయ్యం మాత్రం లొంగడం లేదు. ఇంతలాగా అంటుంటే ఇక దీనికి కోపం వచ్చింది, దెయ్యానికి కోపం వచ్చింది. దెయ్యం పట్టిన వాడు ఏమంటున్నాడంటే అక్కడ వచనాలు మనం చూసినప్పుడు పౌలు ప్రకటించి యేసుతోటి మిమ్మల్ని ఉచ్చాటన చేయించున్నామని మాట చెప్తున్నప్పుడు దెయ్యాలు పట్టిన వారి మీద ఈ విధంగా ఉచ్చారణ చేస్తుంటే 14 వచనంలో యూదుడు అయిన స్కెవాయును ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయించుండ్రి. అందుచేత ఆ దెయ్యము నేను యేసును గుర్తెరుగుదును పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరో అని అడిగి, మీరెవర్రా నన్ను అంటున్నారు, నాకేంటి నేను పోతాను అనుకున్నావా అని చెప్పేసి ఏం చేసిందంట దెయ్యం పట్టిన
చూసినట్లయితే వారు లొంగ తీసిందంట. లొంగ తీసి గెలిచింది. మొత్తానికి ఏం చేసిందంటే కొట్టుండొచ్చు, బట్టలు మొత్తం ఏమి లేకుండా చేస్తే వారు దిగంబరులై పారిపోయారు అనేటువంటి రీతిలో మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ వీళ్ళెవరు అంటే యేసును అంగీకరించిన వారు కాదు, ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారు కాదు. పౌలుకు వేరుగా వీళ్ళు చేయించున్నారు. అంటే వీళ్ళు కూడా పౌలు గారు లాగే పేరు తెచ్చుకోవాలనుకున్నారు, గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నారు. మేము పౌలు లాంటోడమే అని చెప్పడానికి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం వాళ్ళు దెయ్యాన్ని వెలగొట్టడానికి ప్రయత్నిస్తారంటే అంగా ఒక అడావట్ చేసి ఉండొచ్చు. యాజకుల కుమారు లేవీలు కదా, పౌలైపాటుడు, పౌలు కంటే మేము గొప్పోళ్ళు అని ఏం చెప్పుండొచ్చు అంటే ఈ విధమైన రీతిలో వాళ్ళు కొంచెం అడావట్ చేసి ఉండొచ్చు. కాబట్టి దెయ్యం పట్టిన వాడి దగ్గరికి వెళ్ళి ఇంకా ఎప్పుడైతే ఉచ్చారణ చేస్తుందో దెయ్యం ఏం చేస్తుంది అన్నట్లయితే యేసు పేరు చెప్పినంత మాత్రాన దెయ్యం పారిపోద్దా అండి? దెయ్యం పారిపోద్దా? యేసు పేరు చెప్పినంత దెయ్యం పారిపోదు. విశ్వాసతను బట్టే యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏం జరుగుతుంది అన్నట్లయితే దేవుని చిత్తానుసారమైన రీతిలో కార్యసిద్ధి చేయబడుతుంది. అంతే తప్ప విశ్వాసం లేదు వట్టి వారు ఏం చేస్తున్నారంటే వట్టిగా అంటే పౌలు ఎలా చెప్పాడో వీళ్ళు అలా చెప్తున్నారు. పోతుందా? పౌలు గారికి ఏమో దేవుడు అధికారం ఇచ్చాడు, అపోస్తలుడిగా అతనికి ఏముందంటే అధికారం ఉంది, విశ్వాసం ఉంది. కానీ వీళ్ళెవరో వీళ్ళు యేసునందు విశ్వసించిన వాళ్ళు కాదు. యేసు మావాడే, పౌలు మావాడే అని చెప్పుకుంటూ వాళ్ళకంటే మేము గొప్పవాళ్ళు అని చెప్పడానికి ఏదో వాళ్ళు అడావుడి చేశారు. కానీ ప్రియమైన వాళ్ళరా, కానీ అక్కడ జరిగింది ఏంటంటే దెయ్యం వాళ్ళ మీద పడి వారు లొంగ తీసుకుని వారిని గెలిచింది. చిన్న విషయం ఏం కాదు. అప్పట్లో ఇప్పుడైతే కొంచెం తగ్గిరి, కానీ అప్పటి కాల పూర్వస్థితి మన పూర్వీకులు కూడా మనం ఆలోచన చేస్తే ఇలాంటి మాంత్రిక విద్యలు అనేటువంటివి ఎవరైనా చేస్తున్నప్పుడు వారి మీద ప్రత్యేక గురి ఉండేది. వాళ్ళకు ఒక ప్రత్యేకమైన సమాజంలో పేరుండేది. వీటి మీద ఎక్కువ వీటి నమ్మకాలు ఉండేవి. కాబట్టి ఎఫెసు అనేటువంటి చిన్న పట్టణం కాదు, అది అదొక వ్యాపార సంబంధమైన కేంద్రం. కాబట్టి అక్కడికి మ్యాక్సిమం విదేశీయుల నుండి కూడా వస్తూ ఉంటారు. మరి అలా వచ్చినప్పుడు ఇలాంటి వారి దగ్గరికి వచ్చినప్పుడు దెయ్యాల ద్వారా ఇటువంటి ద్వారా సోది చెప్పించుకోవడం ఏమంటే ఇలాంటివి ఎక్కువగా పూజలు ఇవన్నీ కూడా జరుగుతుండొచ్చు. కాబట్టి అటువంటి వాతావరణంలోకి ఎవరు వెళ్ళారంటే పౌలు గారు వెళ్ళారు. పౌలు గారు ఏం చేశారంటే సువార్త ప్రకటిస్తున్నాడు, వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. వాక్యం ప్రకటించడమే కాదు, ఈయన ఏం చేశాడంటే అద్భుతాలు చేశాడు, దెయ్యాలు వెలగొట్టాడు. చూసి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఆశ్చర్యం కదా. మన ఎఫెసు పట్టణానికి ఇదిగో 2 సంవత్సరాల నుంచి పలానా తొరను అనే పాఠశాలలో ఏం చేస్తున్నాడు అన్నట్లయితే వాక్యం ప్రకటిస్తున్నాడు. వాక్యం ప్రకటించడమే కాదు, అతడు అద్భుతాలు చేస్తున్నాడు. రోగులు స్వస్థత పొందుతున్నారు, దెయ్యాలు వదిలిపోతున్నాయి. అంతేకాదు తను ధరించినటువంటి ఆ చేతిగుడ్లు ఉన్నాయి కదా, ఆ చేతిగుడ్లని నడికట్లు తీసుకుని వెళ్ళి వాటి దగ్గరికి తీసుకెళ్తే చాలు విలువలాడిపోయి పారిపోయాయి దెయ్యాలు. భయపడిపోయి వణికిపోయి పారిపోయి అనేటువంటి వార్త విన్నారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు 4 దగ్గర ప్రగల్భాలు పలుకుంటారు. వాళ్ళు పౌలు ఏంటి, మాకు కూడా దెయ్యాలు వణికిపోతాయి, మమ్మల్ని చూసేటప్పుడు వణికిపోతాయి, పౌలు ఏం చేశాడు మేమే చేస్తాము అనేటువంటి రీతిలో వీళ్ళు కొంచెం గంభీరతను ప్రదర్శించవచ్చు. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రదర్శన ఎప్పుడైతే గంభీరతను చాటు చెప్పుకున్నారో అడావుడి చేశారు. కాబట్టి 4 చూస్తుండగా చూడండి మేము దెయ్యాన్ని నిలగొట్టాము, ఇదేంత ఇదిగో మేము చెప్తున్నాం అని చెప్పేసి పౌలు ఏ విధంగా అయితే గద్దించాడో అదే విధమైన రీతిలో పౌలు యొక్క యేసు తోడు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఉచ్చాటన చేశారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు,
పదే పదే ఏం చేసేవారంటే అలా అనడం చేత దెయ్యానికి విసుగొచ్చింది, కోపం వచ్చింది. వెంటనే ఏముంది, నేను ఎవరిని ఎరుగుదును, యేసుని ఎరుగుదును. మీరెవరో పౌలు అన్నారు, పౌలుని ఎరుగుదును, కానీ మీరెవరు అనేటువంటి రీతిలో ఏం చేస్తుందంటే వాళ్ళని లొంగ తీసుకున్నది అనేటువంటి మాట మనం చూస్తున్నాం. వీళ్ళు ఏం కలిగి ఉన్నారో, చేతిలో ఏం కలిగి ఉన్నారో, మన ఇండియన్స్ అయితే ఎక్కువగా యాపరొట్ట అవి కొంచెం అడవి చేస్తూ ఉంటాం కదా. కొంతమంది చీపురు కట్టలాంటివి ఏవో కొంచెం కొన్ని అడావిడి చేస్తూ ఉంటారు. వెంట్రుకలతో తయారు చేయబడినటువంటివి ఏవో మొత్తం అడావిడి చేస్తుంటారు. లేకపోతే నిమ్మకాయో ఏవో మన ట్రెడిషన్ మనం చూసేటువంటి, అంటే ఎక్కువ శాతం మాంత్రికులు చేసేటువంటి వాటి. లేకపోతే ఒక భూత వైద్యుడు అనేటప్పటికీ ఒక పెద్ద ఎముక, మంత్రదండం ఇలాంటివి ఏవో ఉపయోగించి అడావిడి చేస్తూ ఉంటారు. యూదులు కాబట్టి వాళ్ళు కూడా పెద్ద పెద్ద రచ్చరేకులు, అంటే అప్పటికి ఉంది కదా సిస్టమ్, ఈ రచ్చరేకులు లాంటివి ఏదైనా ఒకవేళ ఇలాంటివి ఏదైనా వాళ్ళు ఏమన్నా పట్టుకుని వాళ్ళు కూడా ఏం చేస్తుంటారంటే అడావిడి చేస్తుంటారు. కానీ ఎంత చేసినది వెళ్ళలేదు. కానీ దానికి చిరాకు వచ్చింది, కోపం వచ్చింది దెయ్యానికి. వెంటనే వీళ్ళ మీద పడి లొంగ తీసుకున్నది. వాళ్ళని మొత్తానికి ఎలా చేసిందంటే సిగ్గుపరిచే విధంగా చేసేసింది. 7 కనుక ఎప్పుడైతే ఇలా చేసిందో వీళ్ళు ఏం చేస్తుంటారంటే సులభాపేక్ష అపేక్షించి ఉండొచ్చు. అంటే పౌలు గారి వలె వీళ్ళు కూడా పెద్ద పేరు సంపాదించాలి అనేటువంటి. కానీ వీళ్ళు యేసును అంగీకరించలేదు, సువార్తను అంగీకరించలేదు, ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించలేదు, సువార్తను అంగీకరించలేదు. కానీ వీళ్ళు ఏం కోరుకున్నారు? పేరు కోరుకున్నారు, గుర్తింపు కావాలని కోరుకున్నారు. కనుక ప్రియమైన వారులారా, కొందరు ఈ విధమైన రీతిలో ఆనాడు ఉండడాన్ని బట్టి అది దేవుని చిత్తానుసారముగా జరిగించినట్లయితే దేవుడు తన కార్యసిద్ధి చేస్తాడు. కానీ దేవుని తన చిత్తానుసారంగా చేయలేనప్పుడు దేవుడు ఎలా కార్యసిద్ధి చేస్తాడు? దేవుడు కార్యసిద్ధి చేయడు. కనుక ప్రియమైన వాళ్ళరా, వారు చేసిన దాన్ని బట్టి వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేశారు. చివరికి ఏమైపోయారంటే దెయ్యం చేత దెబ్బలు తిన్నారు, ఓడిపోయారు, అవమానం పొందారు. ఇంతలా జరిగిన తర్వాత జరిగినటువంటి పరిస్థితి ఏంటి అన్నట్లయితే ప్రియమైన వాళ్ళారా, మొత్తం న్యూస్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఒకరి నుండి వాకరి నుండి ఏం జరిగిందో తెలుసా అని అందరికీ ఏం జరిగిందంటే దెయ్యం ఇదిగో 7 అయినటువంటి స్కెవా అనేటువంటి కుమారులు వాళ్ళు వదిలించాలని ప్రయత్నం చేశారు. మొత్తం ఏం చేసింది అన్నట్లయితే వాళ్ళందరినీ గెలిచింది, వాళ్ళందరినీ తరిమేసింది. కానీ పౌలు ఉన్నాడే, తన దగ్గర మాత్రం దెయ్యాలు ఉనికిపోతున్నాయి. తన దగ్గర మాత్రం ఏం జరుగుతుందంటే దెయ్యాలు ఉనికిపోతున్నాయి, భయపడిపోతున్నాయి. అతడు యేసు నామమును ఉచ్చరించినప్పుడు గద్దించినప్పుడు విలవలాడుకుంటూ పోతున్నాయి అనేటువంటి వార్త ఏమైందన్నట్లయితే వినడం జరిగింది. ప్రజలందరూ చెప్పుకున్నారు. కాబట్టి ఇలా జరిగిన తర్వాత ఏం జరిగింది అన్నట్లయితే ప్రియమైన వారులారా, భయం కలిగిందట. చూడండి 17వ వచనం. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయము కలిగెను. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్నటువంటి సమస్తమైన యూదులు, గ్రీసు దేశస్థులు. యూదులు అంటే యూదులు ఇశ్రాయేలు దేవుని ప్రజలు. ఇక మనం చూసినట్లయితే గ్రీసు దేశస్థులు అంటే అన్యజనులు, గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు అన్యజనులు. కాబట్టి ఇది తెలియవచ్చింది, ఒకరికొకరు చెప్పుకున్నారు ఈ సమాచారాన్ని. తెలియవచ్చినప్పుడు ఏం చేశారంటే వాళ్ళకి అందరికీ కూడా భయం కలిగిందట. దెయ్యం ఎంత పని చేసిందా అని వాళ్ళే వదిలించలేకపోయారా?
మరి ఎలా పోతుంది ఇది? పౌలు గారి వల్లే. ఆయన చెప్పిన వాక్యం, జ్ఞానం, ఉపదేశం ఎంత చక్కగా ఉన్నదో, ఎంత మంచిగా ఉన్నదో అనేటువంటి రీతిలో వాళ్ళు చెప్పుకున్నారు. కాబట్టి అందుచేత ఇప్పుడు ఏం చేశారంటే విశ్వసించిన వారు అనేకులు వచ్చారట. విశ్వసించిన వారు. కాబట్టి జరుగుతున్న కళ్ళెదురు కనిపిస్తుంది, వింటున్నారు, అర్థమైంది. కాబట్టి ఏమొచ్చిందంటే విశ్వసించిన వారందరూ కూడా నమ్మిన వారు ఎవరు? యేసుక్రీస్తుని నమ్మిన వారు. పౌలు గారు నా వల్లే ఇదంతా జరుగుతుందని చెప్పుకోలేదు, తను తాను గొప్ప చేసుకోలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వల్లనే ఇదంతా జరుగుతుంది అని చెప్పుకొచ్చాడు. కాబట్టి నాలో ఏమీ లేదు, ఆయన వాక్యము ద్వారానే. కాబట్టి అందుకని మీరు యేసుక్రీస్తునందు విశ్వాసించండి అని చెప్తున్నాడు. ఆయనే మానవులను రక్షించేటువంటి వాడు. ప్రధానంగా తను ఏం చేస్తున్నాడంటే తను తాను గొప్ప చేసుకోవడం లేదు, కానీ తనేం చేస్తున్నాడు అన్నట్లయితే సువార్తను ప్రకటిస్తున్నాడు. సువార్తను ప్రకటిస్తున్నాడు. కనుక ప్రియమైన వారులారా, ఎప్పుడైతే ఇలా జరుగుతుందో విశ్వసించిన వారు, ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకున్నారట. తెలియజేసి ఒప్పుకున్నారు. అందరూ చెప్పారట నిజమే. ఎవరు? పౌలు గారి వల్ల ఏం జరిగాయి? ఇదిగో ఆయన చెప్పే మాటలు సత్యం. ఇదిగో ఆయన వల్ల ఏం జరిగిందంటే ఇదిగో యేసుక్రీస్తు పేరిట తను చేస్తున్న విశేషమైన అద్భుతాలు జరుగుతున్నాయి. ఇదిగో దెయ్యాలు వణికాయి. అంతేకాదు అతడు ఏమి మంత్రించవలేదు కానీ చాలా వరకు వీళ్ళు ఏం చేస్తారు? మంత్రించేస్తారు కదా, మంత్రించేస్తారు. ఈయనేమిటి అన్నట్లయితే ఆయన దగ్గర ఉన్న వస్త్రాలు తీసుకుని వెళ్ళిపోయి రోగులు ముట్టించారు. ఆయన శరీరం తగిలిన గుడ్డలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్లిపోయారు, నడిగట్లు తీసుకెళ్లిపోయి ఇలా చేస్తే ఇలా జరిగింది అని చెప్పుకున్నారనమాట. ఇది చెప్పుకున్నారు వాళ్ళు. మంత్రాలు ఏమీ చేయలే. కానీ ఏం చేశాడు అన్నట్లయితే ఆ యొక్క చేతి గుడ్డలు తీసుకెళ్లారు, నడిగొట్టలు తీసుకెళ్లారు, వాటిని తీసుకెళ్లారు. రోగుల దగ్గరికి వెళ్తే చాలా రోగాలు పోతున్నాయి. తర్వాత మళ్ళీ ఏమంటున్నారు అన్నట్లయితే ఇదిగో మేము నడికట్లు తీసుకువెళ్ళాం, ఇదిగో దెయ్యాలుంటే ఎవరి మీద అయితే దెయ్యం కలిగి ఉన్నారో వారి దగ్గర తీసుకెళ్ళాం, అవి తాగితే చాలు గిరగలాడుకుని వెళ్ళిపోయినాయి అంతే. వీళ్ళు ఉత్సాహం చేసినా సరే ఏమవలేదు, వెళ్ళలేదు. ఇదిగో కొట్టేసి వెళ్ళిపోయాయి. దిగంపర్లు వాళ్ళు చిక్కుపడిపోయి పారిపోయారు. ఇది వాళ్ళు చెప్పుకున్నటువంటి. కాబట్టి విశ్వసించిన వారందరూ కూడా ఇప్పుడు ఏం చేశారు అన్నట్లయితే విషయాన్ని తెలియజేశారు. నిజమా 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 అని ప్రశ్నించుకుంటుంటే ఇలా జరిగిందా అనేటువంటి రీతిలో ఒక్కొక్కరు మాట్లాడుకుంటున్న సందర్భంలో విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకున్నారట. నిజమే అని. ఎవరి గురించి? పౌలు గారి గురించి. కాబట్టి 19వ వచనం మనం చూస్తే, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట వాళ్ళని కాల్చివేసిరి. వారి లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి రూకలాయను అని చూస్తున్నాం. ఒకటి సిటీలో ఒక మార్మల్స్ దెయ్యం పట్టిందా? పౌలు గారి దగ్గర పదా? రోగం వచ్చిందా? పౌలు గారి దగ్గర. ఇంతకుముందు వీళ్ళు ఏం చేసేవారు? మంత్ర విద్యతో నీకు పట్టింది అదే దెయ్యాన్ని వదిలిచ్చేస్తాను, ఇదిగో నీకు పట్టిన రోగాన్ని వదిలిచ్చేస్తానని వీళ్ళు ఏదో మొత్తం అడవాడు చేసేవారు. అవునా? కొంతమంది ఓహో అనుకుని ఏదో చెప్తారు కదా సినిమా. ఇంకా మొత్తం మొదలేస్తారు కదా, ఇదిగోరా నీ ఇంటిని ఇది పట్టుకుందిరా, అందుకే నీకు ఇలా అయిపోయిందిరా, రే నరుడా నువ్వు ఇలా చేస్తున్నారు, ఇలా చెప్తారు కదా, అలవాటు చేస్తారు కదా. కాబట్టి ఇలాగ వీళ్ళు ఏదో మొత్తానికి ఈ విధంగా తాంత్రిక విద్యతో ప్రజలని కనికట్టు చేస్తూ మాయ చేస్తూ ఎఫెసు పట్టణాన్ని ఏం చేశారంటే గందరగోళం చేసినటువంటి పరిస్థితులు. కానీ ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్తలే, వీళ్ళకి కూడా భయం పెట్టుకుంది, వాళ్ళు కూడా ఒప్పేసుకుంటున్నారు. ఇంతవరకు ప్రజలను మోసం చేశారు. మేమే ప్రతినిధులు, మా ద్వారానే సమస్తం జరుగుతుంది
అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తారు మాంత్రికులు. ప్రజల దగ్గర ఎంతెంత గుంజుకున్నారో ఎంతెంత పీడించారో మనకు తెలియదు, కానీ మొత్తానికి ఏం చేశారు అన్నట్లయితే మంత్ర విద్యలతో అలా చేస్తాం ఇలా చేస్తాం అని చెప్పేసి మాయ చేశారు. మాంత్రిక విద్య దగ్గరికి వచ్చేటప్పటికి మనుషులు ఎక్కువ ఆశతో వెళ్ళిపోతారండి కదా. ఎంతైనా మా ఇంట్లో అలా కష్టాలు ఉన్నాయి, మా వ్యాపారాలు అలా జరగట్లేదు, అలా జరగట్లేదు, మాకేం జరగట్లేదు అని ఏం చేస్తూ ఉంటారు. చాలా శాతం ఎక్కువగా ఇలా చెప్పుకొని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారు. అంటే ఎపిసి పట్టణం కాబట్టి మారుమూల ప్రాంతాల నుంచి ఎక్కువగా వస్తుండొచ్చు. అక్కడికి మంచి పేరు, ఒరే నీకు ఏదైనా ఇప్పటికే అంటారు కదా, సర్వసాధారణకి ఏదైనా బాగాలేదనుకోండి పలానా చోటకి వెళ్ళిపో అంటారు. ఏదైనా కట్టించుకోవచ్చు కదా, ఏదైనా చూపించుకోవచ్చు కదా, ఇవి సహజం కదా. మా పెద్ద బాబు పుట్టినప్పుడు ఏమైనా గట్టిగా విరేషణలు పడేసుకున్నా, ఏదైనా గట్టిగా జ్వరం వచ్చిందనుకోండి ఇంటి పక్కలు కట్టంటూ ఉంటారు. అందులో కొంచెం ఎత్తి తీర్చుకుంటే ఏదైనా కట్టెత్తే బాగుంటుంది పిల్లకి అనుకోరు. నేను ఒప్పుకునేవాడిని కాదు. ఏం లేవు అని ప్రార్థన చేసుకుంటే దేవుడే చూస్తాం, లేకపోతే వైద్యం అన్న చేయించుకుంటాం, లేదా ఏం పట్టించుకుంటాం, లేకపోతే దీనివల్ల వచ్చేది వాసనస్ అయిపోతున్నాయి ఇలాగని చెప్పుకోరు అనమాట. అయితే ఎక్కువగా అవసరానికి వైద్యం చేయించడం, దాన్ని బట్టి ఎక్కువ ప్రేయర్ చేయడం. తింటే ఒకరోజు మా పెద్ద బాబుకి కాళ్ళు చేతులు చల్లగా ఉంటున్నాయి, వీటికి పోతుంది. తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే గాలి పెట్టేసింది బాబు అన్న, చిన్నపిల్ల ఎక్కడికైనా తీసుకెళ్తుంది బాగుంటుంది. ఏమవుదు, ఏదైనా దేవుడే చూస్తాడు, చేసిన వైద్యం చేయించు అని చెప్పేసి తగ్గేది కాదు. నేను ప్రే చేస్తూ ఉండేవాడిని, మొగాలు వేసి ప్రే చేస్తూ చేసి ఎలా ఉందని నేను చూసుకుంటూ ఉండేవాడిని. మళ్ళీ ప్రే చేస్తున్నాను. ఆ పేరు ఏడ్చినప్పుడల్లా లేచి ప్రే చేస్తున్నాడు. ఒక మధ్యరాత్రి 3 ఆ టైంకి దేని బైబిల్ నువ్వు నన్ను ఏమి చేయలేవు, దేవుడు ఉండగా నాకేంటి భయం, ఒకవేళ నువ్వే అయితే నువ్వు నన్ను ఏమి చేయలేవు, నేను తీర్మానం, దేవుడు సర్వశక్తిమంతుడు. ఒకవేళ ఆ విధమైన పరిస్థితి అయితే ఏమి జరిగేది ఏమి లేదని తీర్మానించుకుని ఏం చేశానంటే ప్రేయర్ చేసిన మధ్యరాత్రులు గట్టిగా ఏడ్చి పాప గట్టిగా ఇస్తుంది, అంటే బాడీ అంతా కూలిపోయింది, మళ్ళీ జ్వరంలే. కనుక మనం ఇటువంటి వాడికి మనం భయపడవలసిన అవసరం ఏం లేదు. విశ్వాసులుగా ఈ విశ్వాసం స్థిరమైనదైతే సరైనదైతే వీటికి మనం జంకవలసిన పరిస్థితి ఏమీ లేదండి. కాబట్టి మనం ఏం చేయాలంటే మన విశ్వాసంలో మట్టికి ఎలా ఉండాలంటే బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. వీటికి మన జీవితంలో ఎప్పుడూ కూడా మనం భయపడవలసిన పని ఏమి లేదు. మనం జడిస్తేనే ఏమైనా ఉంటుంది, మన అపనమ్మకాన్ని బట్టి మనకి ఏదైనా జరుగుతుంది, కానీ విశ్వాసం బట్టి మనం స్థిరంగా నిలబడినప్పుడు పోరాడినప్పుడు ఎంతటిదైనా సరే మన ఎదుటి ఓడిపోవాల్సిందే. కానీ మనం పిరికివారం అవుతేనే, మనం పిరికి విశ్వాసం అల్ప విశ్వాసాన్ని కలిగి ఉంటేనే, కానీ నీ నమ్మకం స్థిరమైనది అయినప్పుడు నువ్వు ఎక్కడికి పరిగెట్టవలసిన పని ఏం లేదు. అలా అని చెప్పేసి వైద్యం మట్టిగా ఆపేయకూడదు సుమా. వైద్యం ఖచ్చితంగా చేయించాలి, కానీ మనం భయపడవలసిన దేవునికి తప్ప ఇలాంటి లోక విషయాలు మాత్రం మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. ఒకటే తీర్మానం, బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం. అంతే. ఇదే మన జీవితంలో స్థిరంగా ఉండవలసినటువంటిది. అంతే తప్ప మనం దేవునికి విరుద్ధముగా మనం దేనికి మనము చేయవలసిన అవసరం లేదు. చాలా మంది అంటూ ఉంటారు, అయ్యో దెయ్యాన్ని పెట్టాలమ్మా, దేవుడు పెట్టాలి, దేని పెట్టవలసిన దాన్ని పెట్టాలి
ఏం చేయవలసింది అది చేయాలా అంటారు లోకం కదా. అన్ని మీరు ఇలాగే చెప్తారు, ఎవరి మాట వింటారు, మీ గొడవ మీదే. ఏదైనా జరిగిపోయిందానికి ఏదో పెట్టేశారమ్మా, అందుకని నీకు మీ ఇంట్లో బాగుంటలేదు, ఏం చేయట్లేదు, ఇలా మనం మభ్య పెడతా ఉంటారు. లేదా ఒకటే, నీ జీవితంలో నీ నమ్మకాన్ని పెంచుకో, దృఢపరచుకో, స్థిరమైన నమ్మకాన్ని తెచ్చుకో. కాబట్టి స్థిరమైన నమ్మకంతో నువ్వు నిలబడి, ఒకవేళ దాని నుండి వచ్చే శ్రమైన ఎట్టి పరిస్థితులైన ఓర్పు కలిగి కొనసాగించు. కానీ దేవుడు అత్యధికమైన విజయానికే దేవుడు నిన్ను నడిపిస్తాడు. అది ఎలాంటిదైతే నీ కాళ్ళ దగ్గరికే రావాలి తప్ప నువ్వు ఓడిపోయేటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం చూసినట్లయితే 4వ వచనంలో, 4వ వచనం, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడు. లోకమును జయించిన విజయం ఏంటి అన్నట్లయితే మన విశ్వాసమే. నీ విశ్వాసం దృఢమైనది అయినప్పుడు, స్థిరమైనది అయినప్పుడు, ఎట్టి పరిస్థితులైనా నువ్వు ఎదుర్కొంటావు, నిలబడతావు, జయించగలుగుతావు. కానీ పోరాడాలి. విశ్వాసం అంటే పోరాడేది, తిరిగితనంగా వెనకంజ వేసేటువంటిది కాదు. కాబట్టి మన జీవితంలో మనం చేయవలసింది ఏంటంటే పోరాడాలి. కనుక ప్రియమైన వారులారా, అది ఎట్టిదైనను సరే మనం గెలిపించేటట్లుగా దేవుడు మనం చేయగలడు, సిగ్గుపరచలేడు దేవుడు మనం. అందుకని మనం ఏం చేయాలంటే విశ్వాసంతో పోరాడాలి. కాబట్టి మాంత్రికులు ఏం చేశారు, తమకున్నటువంటి మంత్ర పుస్తకాలు అనేక తమ పుస్తకాలు తెచ్చారట. అందరి ఎదుట వారిని కాల్చారు. బాబు ఇందులో ఏది లేదన్నారు, ఏమీ లేదన్నారు. ప్రియమైనటువంటి దేవుని వారులారా, లోకానికి తెలిసిన ఒక ఆయన దరిదాపులో ఎవరో ఉన్నారట. ఆయన మంత్రం తంత్రాలు ఇవన్నీ కూడా చేస్తాడు. తంత్ర విద్య, మంత్ర విద్య అన్నీ చేస్తాడు. అలాంటి ఆయనకి ఒకరోజు మా బావగారికి ఫోన్ వచ్చింది, అయ్యా మా దగ్గరికి ఒకసారి రండి అని. ఈ వాక్యం సరే అని పిలిస్తే వెళ్ళి చూస్తే ఏం చేసేది, అక్కడికి జనం ఉన్నారట. ఇంట్లో పిలిపించి మా కొరకు ప్రార్థన చేయమన్నాడు. అరే మంత్ర విద్య ఉంది, తంత్ర విద్య ఉంది, మా కొరకు ప్రార్థన చేయండి అన్నారట. కనుక ఆయన చెప్పాడు. కానీ వీళ్ళు విడిచిపెట్టలేరు, బయటికి రాలేరు. సమాజంలో వెలుగొచ్చే ఆదాయం, వెలుగుండే పేరు ఎక్కడ పోతుంది, కొన్ని వాటిలో నుంచి బయటికి రాలేరు. కొన్ని బలహీనతలు వాళ్ళు వెనక్కి లాగేస్తాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని వారులారా, అందుకని సత్యవాక్యము మనిషి యొక్క లో ఉన్నటువంటి ఏ బలహీనతలైనా సరే ఒప్పింపజేస్తుంది. వాక్యము రెండంచెల ఎటువంటి ఖడ్గము కంటేను వాడినది. ఎలాంటి వారినైనా సరే అది ఏం చేస్తుందంటే వారి హృదయంలోనికి వెళ్తుంది. మంత్ర విద్యలో తంత్ర విద్య అలాంటి వాడికైనా ఏం చేపిస్తుంది, ఒప్పింపజేస్తుంది, ఆలోచింపజేస్తుంది. కొందరికి ఆ జ్ఞానం దేవుని వాక్యం తమ మనస్సులో పుట్టించినప్పుడు ఏం చేస్తారంటే, తమ ఆత్మను రక్షించుకోవాలి అనేటువంటి ఎప్పుడైతే వాక్యం చేత ఒప్పించబడతాడో ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఏం చేస్తాడంటే తన స్వలోభాన్ని మాత్రం ఏం చేస్తాడు, విడిచిపెట్టేస్తాడు. అది ఎంతటి లాభమైనా సరే దాన్ని ఏం చేస్తాడంటే విడిచిపెట్టేస్తాడు. తనకు వచ్చే ఆర్థిక స్థితి, తనకుండే పేరు, ఇదేమి కూడా చూసుకోడు.
కాబట్టి తాంత్రికులుగా సమాజంలో ఎంతో మాయ చేసి ప్రజల్ని ఏం చేస్తుండొచ్చు అంటే మంత్ర విద్యతో ఇలా చేస్తాం అలా చేస్తాం అని ఎన్నో విధాలుగా ప్రజల్ని దోచుకుని ఉండవచ్చు. మరి అలాంటి వాళ్ళకి మరి ఆదాయమే కదా అది. కానీ వాళ్ళ మనస్సాక్షి గద్దించబడింది. ఒక దెయ్యం ఎప్పుడైతే అది పీడించిందో కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది. యేసు నామానికే అలా విశ్వసించిన వారి ద్వారా దేవుని పనిలో దెయ్యాలు కూడా ఏమైపోతాయంటే ఓడిపోవలసిందే. గెలుపు ఎవరిదంటే యేసుక్రీస్తుదే. కాబట్టి వాక్యం గొప్పది, దేవుని వాక్యం గొప్పది అని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి అర్థమైంది. అందుకని ఏం జరిగింది అనేటువంటి విషయం చెప్తున్నారంటే 20వ వచనంలో, ఎంత ప్రభావముతో ప్రభువాక్యము ప్రబలమై వ్యాపించెను. ప్రభావముతో ప్రభువాక్యము ప్రబలమై వ్యాపించెను. ఒప్పించాలి కదా. దేవుని శక్తి ఎంత గొప్పదో, ఆయన సువార్త పని ఎంత గొప్పదో అర్థం కావాలి కదా. అందుకని ప్రతి మనిషి యొక్క జీవితంలో వాక్యం యొక్క గొప్పతనాన్ని గుర్తించాలి. వాక్యం యొక్క గొప్పతనం అక్కడ వ్యక్తి కాదు, పౌలు గారు కాదు, వాక్యం ప్రబలమై అంతే తప్ప నన్ను నమ్మండి నా దగ్గరికి అని తను గొప్ప చేసుకోలే. ఈరోజు ఎవరైనా ఏదైనా జరిగిందనుకోండి ఏం చేసుకుంటారు, మనుషులు గొప్పలు చేసుకుంటారు. కానీ పౌలు గారు అక్కడ గొప్ప చేసుకోలే. ఏం గొప్ప చేశాడు? వాక్యాన్ని గొప్ప చేశాడు. మనం ఎప్పుడు కూడా మన జీవితంలో ఇదే కలిగి ఉండాలి. వాక్యమే గొప్పదై ఉండాలి, వ్యక్తి కాదు. అక్కడ మనం కాదు కనబడవలసింది, దేవుని వాక్యం. కాబట్టి ఎప్పుడు కూడా దేవునికి మహిమ కలగాల. ఇది మన జీవితంలో మనం చేయవలసినటువంటి బాధ్యత. ఇది అపోస్తుల్లో నుండి మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం. కానీ ఈరోజు చూడండి, మనుషులు గొప్ప చేసుకుంటారు, వాళ్ళను ప్రదర్శన చేసుకుంటారు, వాళ్ళు కనబడాలని చూస్తారు. కాబట్టి దేవుని చిత్తానికి వేరుగా ఈరోజు మనుషులు చేసుకున్నటువంటి రీతిని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఎవరు కనిపిస్తున్నారు అంటే వాక్యం కనిపించదు. ఎవరు కనిపిస్తున్నారు? మనుషులు కనిపిస్తున్నారు. అది దేవుని చిత్తం కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారే, అవి ఏదైనా మనం గొప్ప చెప్పుకోవడానికి మనలో ఏముంది? మనలో ఏమీ లేదు. ఇదంతా నా వల్లే జరిగింది, నేను బట్టి కాబట్టి జరిగింది అని చెప్పుకోవడానికి మనలో ఏముంది? ఏమంటాడంటే పౌలు గారు, నాటువాడిలోను నీళ్లు పోసేవాడిలోను ఏమీ లేదు, కానీ అభివృద్ధి కలుగు దేవుని చేతిలోనే ఉంది అంటాడు. అభివృద్ధి కలుగు దేవుని చేతిలోనే ఉంది. అందుకని మనల్ని ఏదో పొగిడారు కదా అని చెప్పేసి అతిశయాలు పోయి ఇంకా నేనే అన్నట్టుగా మనం ఉండడానికి ఎప్పుడు కూడా తగదు మనకి. కనుక ప్రియమైన వాళ్ళు, మనుషుల అతిశయాలు అవి తగదు. పౌలు గారు ఎప్పుడు కూడా వాటికి విలువలే. కాబట్టి ఏది ప్రబలమైంది అన్నట్లయితే దేవుని వాక్యం. కాబట్టి ఈరోజు దేవుడు ఇంతగా పని చేయకపోతే, ఆశ్చర్యకరంగా తన పనిని జరిగించకపోతే ఎవరు నమ్ముతారు? నమ్ముతారా అండి? అందుకని వాక్యమును దృఢపరచడానికి, ప్రతి వ్యక్తిని ఒప్పింపజేయడానికి దేవుడు ఏం చేశాడంటే మొదటి శతాబ్దంలో దేవుడు అద్భుతాలు చేశాడు. అందుకనే దేవుడు ప్రత్యక్షముగా పరిశుద్ధాత్మల ద్వారా దేవుడు కార్యాలు చేసినటువంటి రీతిని మనము గమనించగలుగుతాం. కనుక ఈరోజు మనం ప్రబలము చేయవలసింది ఏంటంటే వాక్యం, వ్యక్తులను కాదు.
వ్యక్తిగతమైనటువంటి సంఘాలు కాదు, వాక్యమును ప్రబలం చేయాలి. మేలుచి వాక్యమే, దేవుని యొక్క వాక్యంకే ప్రాధాన్యతను మనం ఇవ్వాల్సినటువంటి వారమే. కనుక ప్రియమైన వాళ్ళారా, అది మనం చూస్తున్నాం. అంతే తప్ప పౌలు గారు హెచ్చించబడలేదు సుమ సమాజంలో. అక్కడ మనకి ఎక్కడ కూడా కనిపించదు. ఎందుకంటే చూడండి, ఒక కుంటూరుని బాగు చేస్తే వస్త్రాలు పౌలు గారికి ఏం చేస్తానన్నారు? బలు అర్పిస్తానన్నారు, పూజిస్తానన్నారు, సంబరాలు చేస్తానన్నారు. ఒప్పుకున్నారా? మీకు లాంటి మనుషులు పౌలు గారు ఇలాంటివి చేసినప్పుడు కూడా వాళ్ళు ఎఫెసులో కూడా అలాంటి వాతావరణం చోటు చేసుకుని ఉండొచ్చు. నీ కాలు గడిగేస్తావు, నేను పూజించేస్తావు, నీకు ప్రత్యేకంగా ఇక్కడ గుడి కట్టేస్తావు, నువ్వు ఇక్కడ ఉండు బాబు, నువ్వు చేయి బాబు అని ఈ మాంత్రిక విద్యలు ఎలాంటి చేసేవాళ్ళు, ఎలాగైతే వాళ్ళు ఆడంబరాలు చేసుకుని హడావుడి చేసుకున్నారు, వీళ్ళు ఇలాంటి ప్రత్యేకత వీరికి కూడా చేస్తాము అని ఉండొచ్చు. కాలు మీద పడిపోయి పూజించేస్తాం, ఈ కిరీటాలు చేసేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని ఉండొచ్చు. కానీ పౌలు గారు ఏమని ఉంటాడు అండి? మనుషులు పొగిడితే మనిషి పోయి ఏదైనా చేస్తాడు. అవునా? పొగడతలు వచ్చినాయంటే మనిషిలో రూపు మారిపోద్ది, ఆడంబరం వచ్చేస్తాయి, అడావుడు వచ్చేస్తుంది. అవునా? చాలా ప్రమాదం. ఇంకా అక్కడి నుంచి దేవుడు కనబడ్డావు, ఈ వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. అవునా? ఇంక ఈ వ్యక్తినే తను ప్రదర్శించుకుంటాడు. ఇంకెక్కువ అక్కడి నుంచి బ్రదర్ అనేటువంటి, లేకపోతే మామూలుగా అక్కడి నుంచి పదాలు మారిపోతాయి, హోదాలు వస్తాయి. పౌలు గారు జీవితంలో శతాబ్ద నాయకత్వం వండర్ఫుల్ అండి, ఆశ్చర్యం. అందుకని ఈరోజు కొద్దిపాటిది ఏదైనా ఉంటే మనలో యాటిట్యూడ్స్ మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి, వ్యక్తిత్వాలు మారిపోతాయి. మనల్ని మనం ప్రదర్శించుకోవడానికి చూస్తాం. అక్కడి నుంచి కటౌట్లు వచ్చేస్తాయి, మన కటౌట్లు వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటి విధానాలు నేను సమాజంలో చూస్తున్నాం. కానీ అపోస్తులు ఎంత గొప్పగా చేసినా నన్ను చూడొద్దు, నేను పనిముట్లు అంటూనంతే, నేను పాత్రనంతే. కానీ ఇదంతా జరిగిస్తున్నవాడు దేవుడు. ఆయన ఎందుకు నమ్ముకుంచండి, ఆయన కుమారుడు యేసుక్రీస్తునందు విశ్వసించండి. ఇదిగో వాక్య సత్యాన్ని గ్రహించండి, వాక్యమందు విశ్వసించండి, వాక్యం ప్రకారం మీ జీవితాలు నిలబెట్టుకోండి అని చెప్పారు. ఏ వ్యక్తి అయినా సరే గొప్పోడుగా, దేవుడే గొప్పోడు, దేవుడినే పూజించాలా, దేవునికే భయపడాలా, వాక్యానికే ప్రాధాన్యత ఇవ్వాలా. ఇలాగను ఏం చేశాడు అన్నట్లయితే పౌలు గారు చెప్పడాన్ని బట్టే. అందుకని ఆ కాలంలో ఎక్కడైనా సరే పౌలు గారికి ఒక విగ్రహం కానీ అండి, పౌలు గారికి ఒక విగ్రహం కూడా కనిపించదు, పేదరు గారికి కనిపించదు, అపోస్తులకి ఎవరు ఆ కాలంలో లేవా విగ్రహాలు, శిల్పాలు చెక్కుకోవాలన్నారు. ఇప్పటికే ఉన్నాయి. అసలు ఎక్కడ వారికంటూ చెప్పుకునేటువంటి ఒక ప్రదేశం కానీ స్థలం కానీ ఈరోజు మనకు కనిపించదు. ఎంత త్యాగం అండి! దేవునికే మహిమ కలిగేటట్లుగా, దేవునికి ఘనత తెచ్చేటట్లుగా వాళ్ళు జీవించారు. ఈరోజు మనం అలా ఆలోచించాలా, అలా దేవుని పనిని జరిగించాలా. కాబట్టి మనమైతే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వ్యక్తులకు విలువిస్తున్నాం, కానీ దేవునికి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. కనుక ప్రియమైన వాళ్ళ మన జీవితంలో అటువంటిది జరగకూడదు. కాబట్టి మొదటి శతాబ్దంలో ఉన్న దేవుని నియమాన్ని మనము అర్థం చేసుకోవాలా. కాబట్టి నేడు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి దేవుడు కోరుకునే పరిచర్య ఎలాగైతే క్రీస్తు ద్వారా దేవుడు కోరుకున్నాడో, ఈరోజు మనము అటువంటి రీతిలోనే మనందరం కూడా దేవుని కొరకు నిలబడేవారిగా ఉండగలగాలి. మన తరం అలా ఆలోచించాలి, రాబోయే తరాన్ని అలా ఆలోచింప చేయాలి. అప్పుడే దేవుడు కోరుకున్నటువంటి పరిచర్య జరగడానికి,
దేవుడు మహిమ పొందడానికి ఉండగలుగుతారు. అందుకని ఎప్పుడు కూడా ఏం జరగాలంటే వాక్యమే, వాక్యం వాక్యం కల్పించారు పని వాక్యం. వ్యక్తిని బట్టి వాక్యం మారిపోకూడదు. వ్యక్తి ఏమైనా మారిపోయాడు అనుకోండి, వాక్యం కూడా మారిపోయే అవకాశం. కాబట్టి అందుకని వాక్యమే ఎక్కడ చూసిన వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వాలి. యేసుక్రీస్తు కూడా ఎక్కడా కూడా చూడండి, ఆయన ఎలా దేవుని యొక్క చిత్తం కొరకు నిలబడిపోయడం చేసేవాడు. ఎవరైనా చేస్తే ఎవరికి చెప్పకు సుమి అనేవాడు. ఎవరికి మహిమ కలగాలి? తండ్రి అయిన దేవునికి మహిమ కలగాలి. ఎవరికి చెప్పొద్దు అనేవాడు. కానీ ఈరోజు మేము చాలా మంది సాక్ష్యాలు ఎలా చూపించుకుంటున్నారో తెలుసా? ఈరోజు మేము ఇక్కడికి రావడం వల్లే, అయ్యగారు ప్రార్థన చేయడం వల్లే మనకి అంత జరిగింది. కాబట్టి ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తేనే మనకు మేలు జరుగుతుంది, ఇక్కడికి వెళ్తేనే మేలు జరుగుతుంది అనేటువంటి రీతిలో ఈరోజు వ్యక్తిగతమైన రీతిలో ఈరోజు, కానీ వాక్యానికి ఇదిగో వాక్యం ఇది అనే ఆలోచన ఈరోజు మనుషులను కలిగింపచేయట్లేదు. ఎప్పుడైతే వ్యక్తి తనకు అనుకూలమైన రీతిలో వాక్యాన్ని కోరుకోడు, ఎప్పుడైతే తన వ్యక్తిగతంగా దేవుని పనిని కోరుకున్నాడో అక్కడి నుంచి దేవుని పనిని కూడా తన స్వార్థానికి ఏం చేస్తాడు? మార్చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకని ప్రియమైనటువంటి దేవుని వారిలాగా, అందుకని యేసుక్రీస్తు మనకు మాదిరి, అపోస్తులు మనకు మాదిరి, ఆది సంఘం మనకి మాదిరి. అందుకే అపోస్తుడైన పౌలు యొక్క జీవితంలో మనం నేర్చుకున్నటువంటి సంగతులు. కాబట్టి ఆ విధంగా మనము ఈ విషయములను మనం గ్రహించాలి. ఇక్కడ మనం నేర్చుకున్న విషయాలలో దేవుడే సర్వశక్తిమంతుడు, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి మనము విశ్వసించవలసింది తండ్రి అయిన దేవుణ్ణి, ఆరాధించవలసింది ఆయన్నే. మనం ఇంకా దేనికి కూడా ప్రాధాన్యతలు, దేవునికి ఇచ్చే స్థానాన్ని ఇంకా మరి దేనికి మనము ఇవ్వకూడదు. అందుకని చేస్తే తప్పేంటట, ఇది ప్రభావం గలదే, అది ప్రభావం గలదే, దానికి చేయవలసింది దాన్ని చేయాలి, దీనికి చేయవలసింది దీనికి చేయాలి అని ఇలాంటి అభిప్రాయాలతో 2 అడుగులు వేసే వాళ్ళు ఉన్నారు మనోళ్ళు. అవునా? అందుకని ఏం చేస్తూ ఉంటారు, మనుషులు పెట్టే పద్ధతులు బాగా చేస్తూ ఉంటారు. అందుకని బయటికి వెళ్ళినప్పుడు ఏమండి ఏం చూస్తూ ఉంటారు? ఏం చూస్తూ ఉంటాం? ఎదురులు చూస్తాం, గడియలు చూస్తాం, ముహూర్తాలు చూస్తాం. ఇవన్నీ కూడా మనం చేస్తూ ఎక్కువగా నడుచుకుంటూ ఉంటాం. మన జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత దేనికి ఇవ్వాలంటే దేవుని మాటకి ఇవ్వాలి, దేవుని వాక్యానికి ఇవ్వాలి. మన స్వభాభిప్రాయం కంటే ఎక్కువగా దేవుని వాక్యానికి విలువ ఇవ్వాలి మన జీవితంలో. అలా దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. వ్యక్తిని బట్టి కాదు దేవుని వాక్యం. వాక్యము ఆ విధంగా ప్రకటించబడుతుందా లేదా అనేటువంటిది ఏం చేయాలా? పరిశీలన చేయాలి. కాబట్టి వ్యక్తిగత అభిమానం ఒక వ్యక్తిని మనం దేవుని చక్కగా పనిచేస్తున్న వ్యక్తిని ప్రేమించాలి, ప్రోత్సహించాలి, మంచిదే. కానీ అది ఎలాంటి స్థితికి వెళ్ళిపోకూడదు, దేవుని కన్నా ఎక్కువగా మనం చేసే పరిస్థితికి వెళ్ళిపోకూడదు. అది అటువంటి రీతిలో అటువంటి అతిశయాలకు వెళ్ళిపోకూడదు. మొదటి శతాబ్దం నుండి, అపోస్తులత్వం నుండి, వారి నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు, గ్రహించవలసినటువంటి విషయాలు. కాబట్టి ప్రియమైన వారులారా, అందరినీ ఒకే రీతిగా ప్రేమించే తత్వం ఉండాలి. అందరినీ ఒకే రీతిగా ప్రేమించాలి. వ్యక్తిగతమైన అభిప్రాయాలకు పోయి మన జీవితంలో అధిక ప్రేమలకు వెళ్ళిపోకూడదు. అందుకని మనము సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, దేవుని చిత్తాన్ని ప్రకటిస్తున్నప్పుడు
వ్యక్తి మన జీవితంలో సన్మానించాలి, గౌరవించాలి. కానీ అంతగా నిలుకోకూడదు, వాక్యాన్ని మించినటువంటి అభిమానానికి వెళ్ళకూడదు. కాబట్టి అలా చేసి ఈరోజు కొంతమంది ఏం చేసుకుంటున్నారు, ఏ స్థితికి వెళ్ళిపోతున్నారు? కాళ్ళు పడుతున్నారు, కాళ్ళు కడుగుతున్నారు అండి, పూజించే స్థితికి వెళ్ళిపోయారు. దేవుడు తర్వాత మీరే కదండి, దేవుడి తర్వాత మీరే కదండి అని చెప్పేసి కాళ్ళు కూడా దండం పెట్టే స్థితికి వెళ్ళిపోయారు. కాబట్టి దేవుడి జ్ఞానం గలవారు కదండి, గురువులు కదండి, పెద్దవారు కదండి, ఇలాంటి స్థితిలో ఏం చేశారు అన్నట్లయితే హెచ్చింపు స్థితిలోనికి, పూజించే స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన వారులారా, అందుచేత దేవుడు ఎలాగైతే తనను ప్రేమించమన్నాడో ఆయనకే మొట్టమొదటి ప్రేమ ఆయనకే చెందాలా, మొట్టమొదటి ఘనత ఆయనకే చెందాలి. మొదట ఆయనకే ఇవ్వాలి మనం, ఆ తర్వాత ఎవరైనా, తల్లి అయినా, తండ్రి అయినా, పిల్లలైనా, భార్య అయినా, ఎవరైనా సరే, బోధకులైనా సరే, ఎవరైనా సరే, తర్వాత ఎవరి తర్వాత? దేవుని తర్వాత. మనం ఆయన్ని ఎలా ప్రేమించాలి? దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? వాక్యం ద్వారా ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమను ఎలా కోరుకుంటున్నాడు? వాక్యం ద్వారానే కదా, ఆయన ఆజ్ఞలను గైకొనడం ద్వారానే ఆయన ప్రేమించాడు. కాబట్టి అందుకని మన జీవితంలో మనం చేయవలసింది ఏంటన్నట్లయితే, వాక్యమును బట్టి మనం దేవుణ్ణి ఏం చేయాలా? ప్రేమించేటువంటి వారిగా ఉండగలగాలి. ఒకవేళ దేవుని కన్నా ఏదైనా ఎక్కువ ప్రేమిస్తే నాకు పాత్రులు కారు అన్నాడు. నాకంటే ఎక్కువగా ఏదైనా ప్రేమిస్తే నాకు పాత్రలు కాదు అంటున్నాడు. అంచేత మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి. అంచేత ఏదైనా సరే, కొంతమంది సంస్థ అంటారు, కొంతమంది కొన్ని మనం ఏం చేస్తున్నాం అన్నట్లయితే దీని తర్వాత అంటే తర్వాత దేవుడు అనే స్థితిలోకి వెళ్ళిపోయారు చాలా మంది. ఏదేమైనా అండి, నేను అనుకున్న తర్వాతేనండి అనేటువంటి పరిస్థితులకు మనుషులు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. చేత ఎప్పుడు కూడా అలాగా ఉండడానికి వీలు లేదు. ఏదైనా మనం దేవుని ప్రేమిస్తున్నామంటే వాక్యాన్ని బట్టి ప్రేమించాలి. వాక్యము కన్నా దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. ధనమైన, ఉద్యోగమైన, పదవులైనా, ఏ ఆమోహమైనా ఎవరికన్నా ఎక్కువ ఉండకూడదు, దేవుడికన్నా ఉండకూడదు. కాబట్టి అలాగే మన జీవితంలో మనం ప్రేమించేవారుగా ఉండాలని కోరుతున్నాడు. కనుక అలా మొదటి శతాబ్దంలో అలా వారు దేవుణ్ణే ప్రేమించారు కాబట్టి వాళ్ళు మరుగు చేసుకున్నారు. వాళ్ళు ఏం చేసుకున్నారు? మరుగు చేసుకున్నారు. ఎక్కడ వాళ్ళు కనిపించరు. అంతలా బోధించిన ఆయనకి నిజంగా ఎంత ఫేవరసం వచ్చేసి ఉంటుంది, ఎంత ఉంటుంది. కానీ పౌలు గారు ఏమని ఉంటాడు? ఇప్పటికి ఎవరున్నారు? అనేక మంది ఉన్నారు, బోధకులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. తను ఒక ప్రత్యేకంగా నేను కనపడటం లేదంటే అనే ఫీలింగ్ వచ్చి ఉంటే ఏం జరిగింది? కనుక ప్రియమైన వాళ్ళరా, స్వలాభానికి ₹1 కూడా వాళ్ళు దేవుని చిత్తానుసారంగానే తీసుకున్నారు. కానీ దేవుని చిత్తానికి వేరుగా ఎక్కడ కూడా వాళ్ళ లాభాన్ని ఆశించలే, పేరును ఆశించలే. వారు ఎప్పుడు కూడా సంఘాన్ని తమకు అనుకూలంగా మలుచుకోలేదు, నడిపించలేదు. అందుకని ఈ రోజుల్లో ఉన్నటువంటి మనం పౌలు గారి యొక్క జీవితాన్ని ఎంచుకోవడంలో క్రైస్తవ యొక్క పరమార్థాన్ని తెలియాలన్న ఉద్దేశంతో నేను పాల్ లైఫ్ని తీసుకున్నాను అన్నమాట. చెప్పడంలో గల ఉద్దేశం అది. పౌలు గారు దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఏమర్థం కావాలంటే మొదటి శతాబ్ద క్రైస్తవ్యం అర్థం కావాలి. అందుకని పౌలు గారిని స్టడీ చేస్తున్నప్పుడు క్రైస్తవ్యం అంటే ఇలా ఉండాలా, నేటి క్రైస్తవ్యంలో నేను అలా ఉన్నానా లేదా అనేటువంటిది పరిశీలన చేసుకోవాలనే ఉద్దేశంతో, ఆలోచింపజేయాలనే ఉద్దేశంతోనే పౌలు జీవితం
పాఠాలు నేర్పించడం గల ఉద్దేశం. కనుక ప్రియమైన వాళ్ళారా, మరి వింటున్న మనం ధన్యులము. మరి చక్కగా దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. చాలా చక్కని విషయాలు నేను కూడా నేర్చుకుంటూ మీకు బోధిస్తున్నాను. నన్ను నేను అప్పుడప్పుడు ఈ పాఠాలు చదువుతున్నప్పుడు బోధిస్తున్నప్పుడు నన్ను నేను ప్రేరేపింపజేసుకున్నాను. నాకు నేను బోధించుకుంటున్నాను. ఈరోజు నేను ఎలాగా దేవుని పనిలో నా బాధ్యత ఎలా ఉన్నది అనేటువంటి రీతిలో నన్ను నేను మేలుకొల్పుకోవడానికి, పురుకొల్పుకోవడానికి పాఠాలు నాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఒక విధంగా మీకు బోధించాలనే ఉద్దేశం కలిగి ఉండి నేను బోధిస్తున్నప్పుడు ఈ రీతిగా నేను బోధకుడుగా ఉండాలి కదా, దేవుని పనివాడు ఉండాలి కదా అనేటువంటి రీతిలో ఈరోజు నన్ను నేను బోధించుకునేటువంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి విన్నటువంటి మాటలను బట్టి మీరు నిలిచి మీ కుటుంబాన్ని నిలిపి రాబోయే తరానికి మీరు కూడా ఎలాగా మనం ప్రతి విషయంలో మన పిల్లలకు నేర్పిస్తే మనం రాబోయే తరానికి దేవుని పనిని ఉన్నతంగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అందరూ నడుచుకుందాం. సరే, మీ అందరికీ హృదయపూర్వక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగినటువంటి దేవానికి స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మమ్మల్ని ప్రేమించి ఆయన అపోస్తలుల యొక్క పౌలు యొక్క జీవితంలో నుంచి మాకు నేర్పిస్తున్న పాఠాలను బట్టి ఆయన కృతజ్ఞతలు తండ్రి. దేవా, ఎన్నో విలువైన సంగతులు పౌలు జీవితంలో నుంచి నీ వాక్యమును నేర్చుకున్నట్టు తండ్రి మీరు మాకు ఇస్తున్న మంచితనాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇదిగో దేవా, క్రైస్తవ్యం యొక్క విలువలను మేము ఎరిగేటట్లుగా, సత్యమును మేము ఎరిగేటట్లుగా ఇదిగో తండ్రి మాకు మాదిరైనటువంటి పౌలు జీవితంలో మాకు నేర్పిస్తున్న సంగతులు బట్టి ఆయన కృతజ్ఞతలు. నేడు మేము కూడా అదే విధమైన రీతిలో మేము గ్రహించుటకు తండ్రి సహాయం చేయండి. మా స్వకీయ మహిమకు కానీ, ఘనతకు కానీ, లాభానికి కానీ ఏది ఆశించకుండా ఇదిగో తండ్రి వారు ఏ విధంగా మొదటి క్రైస్తవ్యము ఇదిగో తండ్రి నీ కొరకు నిలబడి పోరాడి వారు గెలిచి ఉన్నారో అదే రీతిలో మా విశ్వాసమును కాపాడుకోవడానికి, మా పరుగు పనులు ఓపికగా పరిగెత్తడానికి దేవా సహాయం చేయండి. దేవా, నువ్వు సర్వశక్తిమంతుడు తండ్రి. దేవా, ఇదిగో నాయన, ఎవరు నీ పనికి యోగ్యులో నమ్మకస్తులో అటు వారిని నువ్వు ఎన్నుకొని గొప్పగా నీ పరిచర్యను జరిగించగలిగినటువంటి వాడు తండ్రి. అటు రీతిలో మేమందరం కూడా నీకు తగిన పరివారిగా మేము నిలబడడానికి తండ్రి సహాయం చేయండి. నీ పని చేయగలిగే జ్ఞానము, తెలివిని, వివేకాన్ని మాకు దయ చూపించండి. ఆత్మీయంగా మా జీవితాలను బలపరచండి. ప్రతి ఒక్కరూ వాక్యం నందున్న సత్యాన్ని గ్రహించడానికి మీ చిత్తమును తెలుసుకున్నట్టు తండ్రి సహాయం చేయండి. ఈ తరాలలో, ఈ కాలంలో మా వంతు మేము పని చేయించుంటుండగా తండ్రి దేవాన్ని పరిచయంలో మమ్మల్ని దీవించండి, నడిపించండి. అలా నీ పని కొరకు ఎంతమంది అయితే ప్రయాసపడుతున్నారో నమ్మకముగా ఇదిగో తండ్రి నీ చిత్తాన్ని ప్రకటించాలని మా తండ్రి ఎంతమంది అయితే ఇదిగో నాయన ముందుకు వస్తున్నారో అలా నీ పని చేయించిన నీ దాస్తులందరినీ దీవించండి. ఇదిగో తండ్రి ఇదిగో నాయన నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించగలిగేటువంటి కృపను దాయి చూపించండి. సంఘములుగా క్షేమాభివృద్ధి పొందుటకును నీ పిలుపును ఏర్పాటుని నిశ్చేత చేసుకుంటకు తండ్రి దేవ సహాయం చేయండి. ఇదిగో నాయన ప్రతి ఒక్కరు నీ మాటల్లో ఉన్న మాటలు గ్రహించడానికి తండ్రి సహాయం చేయండి. అలా నీ మాటలు ప్రకటించగలిగే కృపనివ్వండి, నేర్పించగలిగే కృపనివ్వండి, తగ్గించడానికి, బోధించడానికి తండ్రి. ఇదిగో దేవా, నీ వాక్యంలో ప్రతి ఒక్కరిని చక్కగా మీ జ్ఞానంలో పెంచినట్లుగా, క్రీస్తు యొక్క స్వారూప్యంలో మేమందరము కూడా ఎదిగేటట్లుగా, క్షేమాభివృద్ధి పొందేటట్లుగా తండ్రి సహాయం చేయండి. అందరినీ దీవించండి. ఇదిగో నాయన అందరినీ ప్రతి ఒక్కరిని మాటలు వినిచిన ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి ఒక్కరు వినగలిగే కృపను దయ చూపించండి. ఆలోచించి వివేచించగలిగే కృపను దయ చూపించండి. ప్రతి వినికిడిలో మీ చిత్తం జరుగుటకు తండ్రి సహాయం చేయండి. ఆయన అలాగా ప్రతి ఒక్కరికి నీ మాటలు ప్రకటించగలిగినట్లుగా నడిపింపచేయండి. దేవా, ఇదిగో నాయన అలాగే మా తండ్రి ఇదిగో ఈ సమయంలో ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, అవసరంలో ఉన్నారో, ఇబ్బందులో ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. దేవా, సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. కుటుంబంలో పురుషుడు, స్త్రీను, వారికి ఇచ్చిన బిడ్డలను
నాయన అందరినీ కూడా దీవించి ఆస్వాదించండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించండి, మంచి ఆరోగ్యాలు దయ చూపించండి. నాయన ఇదిగో ఈ సమయంలో బలహీనతలుగా ఉన్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. సహోదరులు మోషే గారి యొక్క తండ్రి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. తండ్రి వారికి ఉన్న బలహీనతను బట్టి దేవ సహాయం చేయండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఇదిగో నాయన మరి వారిని రక్షణలోకి నీ యొక్క రక్షణలోనికి నడిపించాలని, వారి యొక్క ఆత్మను రక్షించబడాలని తండ్రిగా మరి కలిగి ఉండాలని కుమారుడిగా కోరుచుంటుండగా, వారికి చెప్తుంటుండగా మా తండ్రి వారు ఎరిగినట్లుగా సహాయం చేయండి. రక్షణ పొందగలిగే కృపను దాయి చూపించండి దేవా. ఇదిగో నాయన మంచి ఆరోగ్యం ఇవ్వండి. అలాగే మా తండ్రి ఇదిగో నాయన మా తండ్రి మా సహోదరులు మా తండ్రి ఇదిగో నాయన మరి గ్యాస్ పై ఇచ్చని బాధపడుచున్నటువంటి మా సోదరులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఇదిగో నాయన వారికి ఉన్న బలహీనతకు సహాయం చేయండి, మంచి ఆరోగ్యము దయ చూపించండి. అయినా మీరే సహాయం చేసి నడిపించవలసిందిగా కోరుచున్నాం. అలాగే రాము గారి యొక్క అల్లుడు గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. తండ్రి ఇదిగో నాయన వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరచండి. అయినా ఇదిగో తండ్రి వారికి ఉన్న మన వేదన మీకు తెలుసునైనా సహాయం చేయండి తండ్రి. మీ చిత్తమైతే వారు ప్రభుని అంగీకరించుటకు, మీ చిత్తానుసారమైనటువంటి సహాయం వారి పొందుటకు, స్వస్థత కలిగి ఉండటకు నాయన సహాయం చేయండి. అలాగే అందరినీ దీవించండి. ఎవరు ఏ విధమైన ఇబ్బందులో, కష్టములో, అవసరతలో మా తండ్రి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మీరు సహకరించి నడిపించండి. అలాగే మా రాష్ట్రాన్ని దీవించండి. మరి కరోనా చేత మా తండ్రి ఇదిగో నాయన యావత్ ప్రపంచం ఎంతో ఇబ్బందికరంగా ఉంటున్నప్పుడు మా దేశంలో కూడా ఇదిగో నాయన వ్యాప్తి చెందుతుండగా నీ కృపను చూపించండి నాయన. సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి నాయన ఇదిగో మా తండ్రి ప్రతి కుటుంబంలో మీ దీవెనలు దయ చూపించండి, సహాయం చేయండి నాయన. ఇదిగో మా తండ్రి తగినటువంటి సంపూర్ణమైన ఆరోగ్యం పొందేటట్లుగా, వైద్యం చేయబడడానికి, అందరికి వైద్యం అందడానికి ఆయన అందరూ ఆరోగ్యవంతులుగా ఉండేటట్లుగా తండ్రి ఇదిగో నాయన కృప చూపించండి. సరైన అవగాహన కలిగి, జాగ్రత్త కలిగి ఇదిగోనైనా సురక్షితంగా ఉండేటువంటి రీతిలో మీ మేలులు చేకూర్చమని నడిపించమని, మహిమయు ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటారని నమ్మొచ్చు. మా ప్రభువును రక్షకుడును క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.